హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నాకు కరివేపాకు దొరికిందో. అవునండి, కరివేపాకు దొరికింది. కరివేపాకు ఎందుకు అక్క అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటారా? అవునండి, నిజమే. మన దగ్గర అయితే కరివేపాకు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. 10 రూపాయలు ఇస్తే ఇంత ఇస్తారనమాట, కట్టేస్తారు కరివేపాకు. కానీ ఇక్కడ యూపీకి వచ్చాక, ఇక్కడ యూపీలో ఉన్న వాళ్ళకి కరివేపాకు వాడుకునే అలవాటు లేదను. ఏ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కరివేపాకు అసలు ఉండట్లేదు. తర్వాత తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళకి కరివేపాకు వాడే అలవాటు లేదని. ఇంకా నేను చేసే వంటలు తక్కువైనా సరే నాకు అన్నీ ఉండాలన్నమాట. అందులో మెయిన్గా ఈ కరివేపాకు అనమాట. నాక హిందీ రాదు, ఏమీ రాదు, తెలుగు తప్ప. ఎవరితో మాట్లాడదామన్నా వాళ్ళ మాటలు మనకు తెలియవు, నా మాటలు వాళ్ళకి తెలియదు. వచ్చిన బాధ అనేసి ఇంకా అలా ఉన్నాను. అక్కడికి వెళ్ళినా దేవుడు ఎవరో ఒకరు ఉంచుతారు. అలాగే నాకు గంత తగ్గ బొంతలాగా ఇక్కడ ఒక ఆవిడ ఉందనమాట. నా ఆవిడకి హిందీ రాదు, నాకు హిందీ. ఆవిడైతే చెప్పారు, ఒక దగ్గర కరివేపాకు చెట్టు ఉంది, నీకు చూపిస్తాను. కొద్దిసేపు నా బద్దకాన్ని పక్కన పెట్టి కరివేపాకు తెచ్చుకుందామని ఇటు సైడ్ ఒక వీధి ఉందనమాట, అక్కడికి వెళ్ళేసి మొత్తానికి తీసుకొని వచ్చి దొరికిందే ఛాన్స్ కదా అని అక్కడ ఉన్న 2 కొమ్మలు కూడా ఇరుచుకొని వచ్చేస్తుంటే ఆ ఇంటిగల ఆవిడ వచ్చేసి ఈసారి అయిపోయింది కానీ ఇంకొకసారి ఎప్పుడు రావద్దని హిందీలో చెప్పిందండి. సర్లే ఇంకో 10 రోజుల వరకు చెట్టు వైపు కనిపించొద్దు అనేసుకొని వచ్చేసి ఇప్పుడైతే నైట్కి ఏం వండదామా అని చూసేసరికి నాకైతే మామిడికాయలు కనిపించాను. అసలు ఈ మామిడికాయలతో ఏం కూర అక్క అనుకుంటున్నారా? ఉందండి, సూపర్ కూర ఉంటుంది అనమాట. పులుపు ఇష్టపడే వాళ్ళకి సూపర్ ఉంటుంది. అసలు వేడి వేడి అన్నంలో మేము మామిడికాయ ఉల్లిపాయ కలిపేసి కూర అనమాట వండుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకా జ్వరం మనుషులకైతే చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. మీకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఎప్పటిలాగా తాలింపులో పెట్టుకుంటాం కదా, అవన్నీ ప్లస్ ఈ మామిడి ముక్కలు ఉంటే సరిపోతుంది. సూపర్గా అయిపోతుంది అనమాట. 15 మినిట్స్లో అయిపోతుంది కూర. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీంతోపాటు ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందా, సింపుల్గా ఏమవుతుందని చూసేసరికి ఇవైతే దొరికాయి కాబట్టి ఇవైతే కట్ చేసేసాను. అలాగే నాకు తినడానికి ఏమీ లేవు అనుకునేసరికి నాకు ఫ్రిడ్జ్లో ఒక యాపిల్ కూడా దొరికింది. చెమటలు అయితే మామూలుగా లేవన్నమాట. 2 మామిడి ముక్కలు కోసేసరికి మొత్తం నా ఒంట్లో ఉన్న నీరంతా కూడా వచ్చేసింది బయట. సరేలే, ఇదైతే తర్వాత చేద్దాం అనేసి కోసిన వరకు అక్కడ పెట్టేసి యాపిల్ పట్టుకొని అయితే బయట వచ్చేసాను. అందాక యాపిల్ తింటూ అయితే కూర్చుందాము, మా ఆయన వచ్చాక వండుకుందాం అని ఇంకైతే రిలాక్స్ అయితే అయిపోయినాను. సరే, ఇప్పుడు ఇదంతా చేశాక నాకైతే ఈ కూర వండాలని ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత వేడిగా ఉంది, ఇప్పుడు ఏం కూర వండుతాంలే అనేసి ఇప్పుడు కూర వండకూడదని డిసైడ్ అయ్యి. మరి ఇంతకీ ఈ కూర ఎప్పుడు వీడియో పెడతాను అంటున్నారా? ఇది వచ్చేసి రేపు మార్నింగ్ వండుతాను అనమాట. ఇప్పుడైతే ఓన్లీ ఆమ్లెట్ చేస్తాను. మధ్యాహ్నం రసం అయితే ఉంది కాబట్టి ఓన్లీ ఆమ్లెట్ చేస్తే సరిపోతుంది. ఈ ఎండకి ఎంత తక్కువగా వంటగదిలో ఉంటే అంత మంచిదండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మంచి వీడియోస్ అయితే పెడతాను అనమాట. ఇంకా కొత్తగా ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చాను. సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే ఇంకా మనం వీడియో చేయాలి అని లోపల ఒక కసి, ఒక పట్టుదల వస్తాయి కదా, అందుకోసమైనా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.